హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీకు బచ్చల కూర పప్పు చూపిస్తున్నాను. నేను ఏదైనా స్పెషల్స్ చూపిస్తాను చెప్పాను కదా, ఆ విధంగా ఇవాళ ఒక స్పెషల్ అనమాట. కందిపప్పు బచ్చల కూర స్పెషల్. ఓకేనా వ్యూవర్స్? సో బచ్చల కూర ఇలా పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కందిపప్పు తీసుకున్నాను, 2 బౌల్స్ కందిపప్పు. కొంచెం శనగపప్పు కూడా వేస్తానండి. నేను కొంచెం శనగపప్పు వేస్తే కూడా తింటూ ఉంటే పంటి కిందకి వస్తే చాలా బాగుంటాయి అన్నమాట. పులుపు కూడా ఉంటుంది కదా, అందుకనేసి. ప్లస్ టమాటో, ఒక 2 చిన్న టమాటాలు తీసుకున్నానండి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు కూడా అండి. శనగపప్పు కందిపప్పు కొంచెం కడుక్కున్నానండి. పచ్చిమిర్చి వేసేసుకుందామా. సరిపోని పచ్చిమిర్చి. బచ్చల కూర వేస్తున్నాను. టమాటో, కొన్ని రెక్కల చింతపండు. స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను. పసుపు వేస్తున్నాను. కారం పొడి, సరిపోని కారం పొడి, వాటర్ పోసేస్తున్నానండి. సో ఇందులో టిప్ ఏంటండి అంటే, ఎల్లిపాయలు ఇక్కడ వేయాలండి. ఇంకో టిప్ ఏంటంటే, ఇందులో సాల్ట్ వేయాలండి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకో టిప్పు. సో లిడ్ పెట్టేస్తున్నానండి. విజిల్స్ ఇచ్చాక తాలింపు వేసుకోవడమే. సో విజిల్స్ పెట్టాక పప్పు ఉడికింది చూడండి ఎంత బాగుందో. దీన్ని మనం ఇప్పుడు వెనుపుకుందాము, అంటే రుబ్బుకుందాము. ఇది పప్పు గుత్తి ఉండేదండి, దీంతో ఇలా రుబ్బుకోవాలి కొంచెము. సో తాలింపుకి బౌల్ పెట్టారండి. ఆయిల్ పోసేసుకుందామా. పోపు గింజలు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలండి. అయితే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి, బాగుంటుంది మెంతులు. సో ఇవి వేగేటప్పుడు ఎండుమిర్చి ఇప్పుడే కొన్ని వేసుకోవాలి. సో ఈ దొడ్డుబొడ్డుగా దంచుకున్న వెల్లిపాయ కంపల్సరీ ఇప్పుడు వేయాలండి. యాక్చువల్లీ ఇప్పుడు వేయాలి. వెల్లిపాయ వేసాక ఎండుమిర్చి వేయాలి. నేను బై మిస్టేక్ అది చెప్పేసాను ఫస్ట్. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఎండుమిర్చి వేయాలి, లేకుంటే మొత్తం మాడిపోయినట్టు అయిపోయాయి. ఇలా వేసుకుంటే అది వేగితే బాగుంటుంది. సో ఎప్పుడైనా వెల్లిపాయ వేసాక మనము ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పసుపు బాగుంటుంది. చూడండి తాలింపు ఎంత బాగుందో కలర్స్. ఇప్పుడు మనము వెంటి పెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి. సో తాలింపు వేసాను చూడండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో నాకు సరిపోలేదండి, నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. లాస్ట్ టిప్ ఏంటంటే, కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకోవాలండి, దాంతోనే టేస్ట్. చూడండి కొత్తిమీర వేస్తున్నాను. ఇలా కలుపుకున్నాక ఒక్క 2 మినిట్స్ పెడదామండి. కొంచెం ఉడికినట్టు అవుతుంది. అలా ఉంటేనే మీకు పాడవకుండా ఎక్కువ పూటలు నిలువగా ఉంటుంది పప్పు. తాలింపు వేయగానే దింపకుండా ఒక 2-3 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి. సో వ్యూవర్స్, ఎమ్మె టేస్టీ బచ్చల కూర పప్పు రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి వ్యూవర్స్. అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టండి వ్యూవర్స్, దాన్ని బట్టి నేను చేంజెస్ చేసుకుంటాను. బాయ్ అండి.